అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాహ్ నన్ను క్షమించమని వేడుకుంటున్నాను. ఆయత్ నంబర్ 61. وَإِذَا قِيلَ لَهُمْ تَعَالَوْا إِلَى مَا أَنزَلَ اللَّهُ وَإِلَى الرَّسُولِ رَأَيْتَ الْمُنَافِقِينَ يَصُدُّونَ عَنكَ صُدُودًا. ఆయత్ నంబర్ 61. అల్లాహ్ అవతరింపజేసిన దాని వైపుకు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు రండి అని వారితో అన్నప్పుడల్లా ఈ కపటులు నీ నుండి అయిష్టంగా ముఖం త్రిప్పుకుని పోవటాన్ని నీవు గమనిస్తావు. 91. కేసులను న్యాయస్థానానికి తీసుకెళ్లే బదులు యూద నాయకుల వద్దకు, ఖురైష్ సర్దార్ల వద్దకు వెళ్ళి తీర్పు కోరే వారిని ఉద్దేశించి ఈ ఆయతులు అవతరించాయి. అయితే ఈ ఆదేశం సర్వసామాన్యమైనది. దైవ గ్రంథాన్ని, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సాంప్రదాయాన్ని కాదని తమ సమస్యలను అన్యుల వద్దకు తీసుకుపోయే వారందరికీ ఇది వర్తిస్తుంది. విశ్వాసుల మధ్య తీర్పు చెప్పడానికి వారిని అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వైపుకు పిలిచినప్పుడు మేము విన్నాము, శిరసా వహించాము అని వారంటారు. అలాంటి వారిని ఉద్దేశించి అల్లాహ్ ఏమన్నాడో తెలుసా? సాఫల్యాన్ని పొందిన వారంటే వారే. నూర్ 51. ఆయత్ నంబర్ 62. فكيف إذا أصابتهم مصيبة بما قدمت أيديهم ثم جاءوك يحلفون بالله إن أردنا إلا إحسانا وتوفيقا. ఆయత్ నంబర్ 62. మరి ఇదేమిటి? వారు తమ చేజేతులా చేసుకున్న దాని పర్యవసానముగా వారిపై ఏదన్నా ఆపద వచ్చి పడితే అప్పుడు వారు నీ వద్దకు వచ్చి అల్లాహ్పై ప్రమాణం చేస్తూ మేము మేలును సయోధ్యను కాంక్షించి మాత్రమే ఇలా చేశాము అని అంటారు. 92. తమ తప్పుడు నిర్ణయాల మూలంగా దైవాగ్రహానికి గురై కష్టాలు కడగండ్లలో చిక్కుకుపోయినప్పుడు లబోదిబోమంటూ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పరిగెత్తుకుని వచ్చేవారు. అబ్బే, వాళ్ళేదో మాకు న్యాయం చేస్తారని భావించి మేము అక్కడికి వెళ్ళలేదు. అసలు మీకన్నా న్యాయం చేసేవాళ్ళు ఎవరున్నారు? కాకపోతే వాళ్లను కూడా కలుపుకుపోవాలి కదా. సదావగాహన కోసమే వారిని సంప్రదించాం, అంతగా మించి మాకు మరో ఉద్దేశం లేదు అంటూ కాళ్ల బేరానికి వస్తారు. ఆయత్ నంబర్ 63. أولئك الذين يعلمه الله ما في قلوبهم أولئك الذين يعلم الله ما في قلوبهم فأعرض عنهم وعظهم وقل لهم في أنفسهم قولا بليغا. ఆయత్ నంబర్ 63. వారి హృదయాలలో ఉన్నదంతా అల్లాహకు బాగా తెలుసు కనుక ఓ ప్రవక్త వారిని పట్టించుకోకు, కాకపోతే వారికి బోధపరుస్తూ ఉండు, వారి మనోక్షేత్రంలో నాటుకునేలా మాట చెబుతూ ఉండు. 93. ఈ వాక్యంలో అల్లాహ్ ఏమన్నాడంటే, పైకి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నప్పటికీ వారి అంతరంగం గురించి మాకు బాగా తెలుసు, తదనుగుణంగానే మేము వారికి ప్రతిఫలం ఇస్తాం. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, దాన్ని గురించి నీవు చింతించకు,
వారు నీ ముందు వ్యక్తపరిచే కల్లబొల్లి మాటలను తీవ్రంగా తీసుకోకు, వారిని ఉపేక్షించు. అయితే వారికి బోధపరిచే ప్రయత్నాలను మాత్రం మానుకోకు. మనసుల్ని ఆకట్టుకునే ప్రవచనాల ద్వారా వారిని సంస్కరించే నీ కార్యక్రమాన్ని కొనసాగించు. దీని ద్వారా అవగతమయ్యేది ఏమిటంటే, శత్రువుల కుట్రలు కుతంత్రాలను మన్నింపుల వైఖరి ద్వారా, హితోపదేశాల ద్వారా, హృదయాలను ఆకట్టుకునే సందేశం ద్వారా వమ్ము చేసేందుకు ప్రయత్నించాలి. ఆయత్ నంబర్ 64. وما أرسلنا من رسول إلا ليطاع بإذن الله ولو أنهم إذ ظلموا أنفسهم جاءوك فاستغفروا الله واستغفر لهم الرسول لوجدوا الله توابا رحيما. ఆయత్ నంబర్ 64. మేము ఏ ప్రవక్తను పంపినా దైవాజ్ఞతో ప్రజలు అతనిని అనుసరించాలనే పంపాము. వారే కనుక తమ ఆత్మలకు అన్యాయం చేసుకున్నప్పుడు నీ వద్దకు వచ్చి క్షమాపణకే దైవాన్ని వేడుకుని ఉంటే, ప్రవక్త కూడా వారి మన్నింపకే విన్నవించుకుని ఉంటే, అప్పుడు వారు అల్లాహ్ను క్షమించేవాడుగా కరుణించేవాడుగా పొంది ఉండేవారు. 94. క్షమాపణకై దైవ సన్నిధిలో వేడుకుంటే సరిపోతుంది. దానికోసం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి రానక్కర్లేదు. కానీ ఇక్కడ అలా అనబడలేదు. పైగా ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నీ వద్దకు వచ్చి క్షమాపణకై దైవాన్ని వేడుకుని ఉంటే నువ్వు కూడా వారి క్షమాపణ కోసం దైవాన్ని ప్రార్థించేవాడివి అని అనబడింది. ఎందుకంటే వాళ్ళు తమ తగాదాల విషయంలో అన్యుల వద్దకు వెళ్ళి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను అగౌరవపరిచారు. అందుచేత వారి అహం అణగడానికి వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు రావాల్సి ఉంది అన్నది దీని భావం. ఆయతులో పదజాలాన్ని బట్టి, సంబోధనా తీరుని బట్టి ఈ అంశం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంతో ముడిపడినది. కానీ కొంతమంది ఈ విషయంలో అతిశయిల్లారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత కాలంలో లాగానే ఈనాడు కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరాలని వారంటారు. అల్లాహ్ ఇలాంటి అపమార్గము నుంచి రక్షించుగాక. ఆమె అనువాదకుడు.